సింహాచలంలో కొలువు తీరిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇవాళ సింహాచలంలో స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం చందనోత్సవంకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ చందనోత్సవం నేపథ్యంలో సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గతంలో కన్నా 30% మంది అధికంగా భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వివిఐపి దర్శనాలు ఉంటాయని, ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, భక్తులకు దగ్గరుండి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. సార్ కొంచెం నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 30వ తారీఖున అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈరోజు దేవాదాయ శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు డీసీ గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేయడానికి ముఖ్యంగా సామాన్య భక్తులకి వరలక్ష్మి నరసింహస్వామి నిజ స్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగంతో ఈరోజు కార్యక్రమాలను